హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. ఈరోజు వీడియో అండి, మన గార్డెన్లో అయితే బీరకాయలు అయితే ఉన్నాయండి. మరి బీరకాయలు కట్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాం. బీరకాయలు కట్ చేసుకుందాం రండి. మా బీరకాయ అయితే ఇదండి. బీరకాయ చూడండి ఎంత పొడవుగా ఉందో, చాలా బాగా వచ్చింది కదా. ఇదైతే ఫస్ట్ బీరకాయ అండి. ఇదైతే నేను చిన్న 20 లీటర్ల టిన్లో పెట్టానండి. వాటర్ టిన్లో కట్ చేసి హాఫ్లో పెట్టాను. ఇది ఇలా వచ్చింది, ఇక్కడ ఇలా పిందులు వస్తున్నాయండి. మరి ఇది ముదిరిపోద్దామని ఇది కట్ చేసేసుకుంటున్నానండి. చాలా పొడవు అయితే వచ్చింది. ఇంకా అక్కడ బీరకాయ ఉన్నదండి, అది కూడా కట్ చేసుకుందాం. ఇది కూడా కట్ చేసుకుందామండి. ఇది కూడా మంచిగానే వచ్చింది. ఈ రెండు అయితే మనకి సరిపోతాయండి. చాలా మంచిగా వచ్చినాయి బీరకాయలు అయితే. ఇంకా పిందులు అయితే వచ్చినాయండి. ఇదిగోండి, ఇది ఒక పింది, ఇదిగోండి ఇదొకటి. ఇది కూడా మరి అయ్యిందేమో అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు అయితే కట్ చేయను. ఇంకా 2-3 రోజులు పోయాక ఇవన్నీ అయితే కూర వస్తుందని కట్ చేయనండి. అయితే మన వంగ చెట్లు ఈ వర్షానికి వంగ చెట్లు అయితేనండి 2 కుండీళ్ళు అయితే డల్ అయినాయండి. అవి ఎందుకు మరి మీకు చూపిస్తాను. వంగ చెట్లు అయితే ఇవ్వండి. ఇవైతే నేను పెట్టుకుని 2 సంవత్సరాల పైన అవుతుంది. ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేయక ముందే నేను పెట్టుకున్నానండి. మరి ఇది ఎందుకు ఇలా అయిందో నాకైతే తెలియదు. నేనైతే వీటికి కింద మట్టినైతే హోల్స్ పెట్టలేదండి, అందుకేమని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఇలా చెయ్యొద్దు. ఎవరైనా ఇలాగా టబ్బలు అయ్యి అయితే కింద హోల్స్ పెట్టాలంటే ఫస్ట్, తర్వాత అయితే ఇలా పక్కన పెట్టుకోవాలి. నేను పక్కన పెట్టాను కానీ మట్టినైతే పెట్టలేదు. అందుకే ఇలాగా వర్షానికి నీరు నిలిచిపోయాయేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఇవి కూడా కట్ చేసేసుకొని నేను ఇవి లాగేసండి కొత్త మొక్కలు అయితే వేసుకుంటాను. ఈ వంకాయలు కట్ చేసేద్దామండి. ఇవి కట్ చేసేసుకుందామండి. ఇవి లాగేసి వేరే మొక్కలు అయితే ఈ బకెట్లో వేస్తాను. ఇప్పుడు ఎవరైనా పాదులు కానీ విత్తనాలు కానీ పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదండి. ఇదిగోండి, చెట్టు ఇలా ముట్టుకుంటే ఇలా ఆకులు ఇలా వచ్చేస్తున్నాయి. మరి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అదే నేను అనుకుంటున్నాను. నీరు నిలిచిపోయి ఇలాగ అయినాయి అనుకుంటానండి. ఇంకా అక్కడ 2 వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేసుకుందామండి. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేసేసుకుందామండి. ఇప్పట్లో అయితే మనకి వంకాయలు రావండి, ఎందుకంటే ఇంకా పీపులుగానే ఉన్నాయి. ఇవి చూపిస్తానండి. ఇవ్వండి, ఇవి ఇప్పుడు వస్తున్నాయండి. ఇవి ఇంకా 4-5 రోజులు పోతే కానీ మనకి వంకాయల హార్వెస్ట్ అయితే రాదండి. ఇక్కడ కూడా ఒక వంకాయ ఉన్నదండి, ఇది కూడా కట్ చేసేసుకుందాం. మరి చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. మంచి కింగండి బీరకాయలు, ఈ వంకాయలు వచ్చినాయండి. ఈ వంకాయలు అయితే మేము బంగాళదుంపలు వేసి వండుతానండి. మరి బీరకాయలు అయితే మంచి కూర అవుతుంది. మరి అందరూ ఇలాగా సేంద్రీయ పద్ధతిలో కాయగూరలు పండించుకుని తింటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందండి. అందరూ కూడా ఇలా ట్రై చేస్తారని నేను చెప్తున్నానండి. మరి మా బీరకాయలు నచ్చితే మీకు ఒక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఈ చిన్న వీడియో ముగిస్తున్నానండి. రేపటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి, ఉంటానండి. బాయ్ అండి.